కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను పాపపు బురద నుండి లేవనెత్తెను జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను పాపపు బురద నుండి లేవనెత్తెను జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా ఆమేన్ నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను గ్లోరీ నా నోటం కృత పాట నా యేసు వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను నష్టము తొలగించి ఆదరించెను వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను కష్ట నష్టములు తొలగించి ఆదరించెను ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను గ్లోరీ నా నోటం కృత పాట తల్లిదండ్రి బంధుమిత్రులు జీవమాయనే నిందను భరించి ఆయన మహిమను చాటెదను తల్లిదండ్రి బంధుమిత్రులు జీవమాయనే నిందను భరించి ఆయన మహిమను చాటెదను ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా గోరి హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను నా నోటం కృత పాట నా యేసు హల్లెలూయా దేవునికి స్తోత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టెడ్ ఇంకోటి కూడా చెప్తుంది విచిత్రం అన్నీ పాత సంభవాలన్నీ రిపీట్ అవుతున్నాయి పాత సంభవాలు 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట ఉన్న పరిచయస్తులు ఇప్పుడు వస్తున్నారు ఇంత గ్యాప్ తర్వాత అరే అప్పుడు నేను వరంగల్లో ఆర్కెస్ట్రాలో హార్మోనియం వాయించినప్పుడు గాయకుడు ఒక ఆయన ప్రభుదాస్ అన్న సడన్గా మన ఫోన్ చేశాడు ఓ ఫిర్ తమ్మి ఎట్లా ఉన్నా అరే 45 years తర్వాత అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు ఇంకో బ్రదర్ వచ్చాడు మీరు సేవ ఆరంభించినప్పుడు నకరికల్లో మీ దగ్గరకు వచ్చాను పాత వాళ్ళందరూ వస్తున్నారు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను నాకు ఇష్టం లేని పని ఒకటి దేవుడు చెప్తే చేస్తున్నా ఏంటి తెలుసా మా పెద్దక్క ఎప్పటి నుంచో చెప్తాను అమ్మ నాన్నల సమాధి కట్టిద్దాంరా అంటే అప్పుడు కట్టించాం కట్టించకుండా ఎందుకుంటాము
కట్టించాము. స్టోన్ మీద పేర్లు రాసి అంతా పెట్టి అనేది 50 సంవత్సరాల కిందట కృంగిపోయినాయి, లోపలికి పోయిన భూమిలోకి. అక్కయ్యలు చెప్తున్నారే మళ్ళీ కట్టిద్దాంరా అని. చూద్దాం లెక్క వాళ్ళు పరదేశంలో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ రాళ్ళు పెట్టి కట్టిస్తే వాళ్ళకి వచ్చింది ఏముంది, పోయింది ఏముందని అలాగే కొంతకాలం కొన్ని సంవత్సరాలు గడిపాం. ఎప్పుడో 50 ఏళ్ల కిందట అయిపోయిన సమాధులు మళ్ళీ ఇప్పుడు కట్టడం ఎందుకు అని అప్పుడు దేవుడే నాతో మాట్లాడాడు. ఎంతకాలం అయింది? 50 సంవత్సరాలు అయింది. 50 ఏళ్ళ వెనుకకెళ్ళి నువ్వు నిలబడుతున్నావు, మళ్ళీ నిలబడుతున్నావు. కాలములో ప్రయాణించి you're standing back 50 years back in your time. So again you can run 50 years. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అన్నావు కదా, 35, 45 కాదు, 50 ఏళ్ల కిందట నువ్వు చేసిన పని ఇప్పుడు మళ్ళీ చెయ్యి. అగైన్ ఆస్క్ మీ 50 years మోర్ లైఫ్. అందుకని నేను కట్టించి నేను చెప్తున్నా, లార్డ్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ 1974లో ఉన్నా, గివ్ మీ 50 more years. అందుకు వరంగల్కి రేపు కట్టేసి స్ట్రక్చర్ అయిపోయింది. దాని మీద మార్బుల్ స్టోన్ వేయించాలా, దాని మీద వరంగల్ ఎవరికి లేనంత బ్యూటిఫుల్గా అమ్మ నాన్నల ఫొటోస్ కలర్లో చేస్తూ. నేను ఏది చేసినా కొంచెం అదే వచ్చింది నాతో గొడవ. మామూలుగా చేయొద్దని, సూట్ వేసినా ఏది వేసినా మామూలుగా ఉండొద్దు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలనే పిచ్చి నాకు. అన్నీ ఎక్స్ట్రాడినరీగా చేస్తాను. మొన్న అబ్బులు గారు అన్నారు పండుగ ఖర్చు ఎక్కువ వచ్చింది కదా, మరి ఏం చేద్దాం అయ్య గారు ఫస్ట్ అంటే నేను అన్నా, అయ్యా పండగ పూట నా పిల్లలకు నువ్వు బెండకాయ వంకాయ పెడతాను, అప్పు కానీ ఏదైనా కానీ మనం చికెన్ బిర్యానీ పెట్టాల్సిందే అని చెప్పాడు. మరి అందరం తలా కాస్త వేసుకుంటామన్నాడు. ఏమొద్దులే, నా పిల్లలకు భోజనం పెట్టడానికి నేనే ఇబ్బంది పడతానన్నాను. లేదులేండి అయ్య గారు, స్వచ్ఛందంగా మేము తలా కాస్త వేసుకుంటాం, మిగిలింది మీరేమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్పారు. క్రిస్మస్ ఖర్చు, న్యూ ఇయర్ ఖర్చు ₹1 అప్పు లేకుండా తీరిపోయింది. దేవునికి స్తోత్రం గారు. ఇప్పుడు ఎక్కడ బిల్స్ ఏమీ పెండింగ్ లేవు, ఈఎంఐలు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ. నేను ఏదో వేరే లోకంలో ఉన్నట్టుంది నాకు. ఆశ్చర్యం కాదు, యేసయ్య గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. బట్ ఇట్ హాస్ టేకెన్ లాంగ్ టైమ్ ఫర్ మీ. దాదాపు 20 ఏళ్ళు నేను నలిగిపోయి ఇప్పుడు స్వేచ్ఛాజీవిగా ఉన్నాను. బరువైన అప్పుల బాధ లేదు, బరువైన సూట్ల బాధ కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యా మైక్ మార్చనా? ఓకే, కొత్త సంవత్సరం, కొత్త ప్రసంగం, కొత్త మైకు, చాలా సంతోషం. అబ్బులు గారు, ఆర్ యూ రెడీ? సంఘం ఎత్తబడింది ఏంటండి? ఓకే, కడబూరం రోగిందేమో, మనం ఈ ప్రసంగం చేసి ఇక్కడే ఉన్నాం ఇంకా. నేను కొంచెం బెంగపడ్డాను. బ్రదరు ఎత్తబడ్డారు కానీ భూమి మీదకి ఎత్తబడ్డారు, పైకి ఎదగారు. 91వ కీర్తన. ఈ విషయాలు క్లారిఫికేషన్ ఇమ్మని చాలామంది అడిగారు. ఇక నాకు ఉన్నటువంటి 1000 మంది పిల్లలు ఒక్కొక్కరిని పట్టుకొని, అప్పుడు సూట్ ఎందుకు వేసాను, ఎర్ర వెంట్రుకలు ఎందుకు, ఇప్పుడు లాల్చీలు ఎందుకు, అసలు వైటే వేసుకోవాలని నా తీర్మానం. కానీ ఇది మా పెద్దక్క ఇచ్చింది, మా అమ్మ తర్వాత మా అమ్మ, ఆమె సౌజాతమ్మ గారు. కానీ కొంతవరకు పెంచి ఆమెకు అప్పగించారు. తతిమ్మ కాలం మా సంతోషం అక్కయ్య పెంచింది. అరే నీకు నేను గిఫ్ట్ ఇచ్చాను, అది వేసుకోలేదని అడిగింది అక్కయ్య. అడిగితే అక్కయ్యలు అందరూ చూస్తారు నన్ను. మరి వాళ్ళకి నేను ఒక్కడిని కొడుకులాగా
నలుగురు ఆడపిల్లలు, ఆఖరిని నేను ఒక్కడిని. అక్క ఫస్ట్ సండే వేసుకుంటాను నీవు ఇచ్చిన డ్రెస్ అని చెప్పాను. వేసుకోలేదనుకో అడిగేస్తుంది, ఏదిరా నేను లైవ్ చూశాను వేసుకోలేదని. ఇది కూడా వింటుంటుంది అక్క ఇప్పుడు. కాబట్టి అక్క కోసం, అక్క వైట్ వేసుకుందాం అనుకున్నాను, మొన్న అడిగా వైట్ వేసుకుందాం అనుకున్నాను, నువ్వు గోల్డ్ కలర్ ఇచ్చావు, వేసుకోరా గోల్డ్ కలరు, నువ్వు గోల్డే కదా, నా తమ్ముడు గోల్డే, వేసుకో అని చెప్పి. ఇంకా అక్క ఆజ్ఞ ప్రకారం ఇవాళ వేసుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ సీ మీ ఓన్లీ ఇన్ వైట్. బాధపడుతున్నారా? కొంతమంది చాలా బాధగా ముఖం పెట్టుకున్నారు. అరే దేవదూతలు అటువంటిది వైట్ నైటీలు వేసుకుంటారు. క్రిస్మస్ డ్రామాలలో ఏం వేసుకుంటారు దేవదూతలు? ఇంకా నేను నైట్ వేసుకోలేదు, సంతోషపడండి. నాకు అర్థం కాదు, అందరూ ఆ దయాప్రాప్తులారా భయపడి కానీ నైట్ వేసుకొని వస్తారు వైటు. మరి దేవదూతలు నైటీలు వేసుకుంటారని తర్వాత అర్థమైంది నాకు. సో బీ హ్యాపీ, ఐ డిడ్ నాట్ వేర్ నైటీస్, ఇట్ ఈస్ ఓన్లీ వైటీ, నో నైటీ. 91వ కీర్తన. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పదిహేను 16 వచనాలు. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా నీకు స్తోత్రాలు. యేసయ్యా మా పరమరక్షక నీకు వందనాలు. అద్భుత రీతిగా మమ్ములను అప్పుల భారములో కూడా బ్రతికించినారు. ఆ భారాన్ని తీసివేసి తగుమాత్రం అన్న వస్త్రాలతో ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక నూతనమైన సువర్ణ అధ్యాయములో ఈ కొత్త సంవత్సరంలో మమ్మను ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ఈ భూమి మీద ఏమీ అక్కర్లేదు తండ్రి, మీ సన్నిధి దొరికితే చాలు, నీ పాదాలు దొరికితే చాలు, వేళకు అన్నవస్త్రాలు దొరికితే చాలు, తగుమాత్రం అన్నవస్త్రాలు కలిగి ఉండి తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పిన ఆ వచనము మేము ఎల్లప్పుడూ తలదాల్చి లోబడి జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్య ధనము మాకు చాలు. నీ వాక్యమందు ఉపదేశమందు ఐశ్వర్యవంతులమై, పరిశుద్ధాత్మ అభిషిక్తులమై, అభిషేకమని ఐశ్వర్యం కలిగిన వారమై, ఆదిమ అపొస్తలుల వలె సాతాను కోటలు కూల్చగలిగే శక్తి సంపన్నమైన సంఘముగా మేము ఈ భూమి మీద ప్రకాశించడానికి సహాయం చేయండి, ప్రజ్వరిల్లడానికి సహాయం చేయండి. పరిశుద్ధ ప్రభు, 2024 సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధనలో ముగింపు దశలోనికి మమ్ము తెచ్చినారు. నీకు స్తోత్రం. మాకు అవసరమైన వర్తమానం ఇప్పుడు పంపించి మమ్మను దీవించి తృప్తిపరచి పంపమని, వెలిగించి మండించి సంతృప్తిపరచమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దీర్ఘాయువు మనుషులందరూ కోరుకునే ఆశీర్వాదం. దీర్ఘాయువు, చాలా కాలము బ్రతకాలి. దిస్ ఈజ్ అ సెల్ఫ్ కాంట్రడిక్షన్, స్వయం వైరుధ్యం. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటో నాకు చెప్పండి. చాలా కాలము బ్రతకాలి, అవునా కదా? దీర్ఘాయువు అంటే చాలా కాలం
బ్రతకాలి. అవునా? దానికి అర్థం ఏంటి చెప్పండి? లేటుగా చచ్చిపోవాలి. అవునా? గనక మనుషులకు ఉండే ఆశ తొందరగా చచ్చిపోవాలన్నా లేటుగా చచ్చిపోవాలన్నా? కాదండి, అసలే చచ్చిపోవద్దని. గనక నాకు దీర్ఘాయువు కాదు కావాల్సింది. దీర్ఘాయువు అనగానే ఇప్పుడప్పుడే చావనిలే అని అనుకోకండి. ఎప్పుడో ఒకప్పుడు చేస్తావని వాగ్దానం ఉంది అందులో. అవునా? ఈరోజే నీకు చావనే ప్రమాదం లేకపోవచ్చు, ఒక 50 ఏళ్ల తర్వాతైనా నీకు ఆ ప్రమాదం ఉందిగా. డెత్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు ఫేస్ సూనర్ ఆర్ లేటర్. నోబడీ ఈజ్ కంఫర్టబుల్ విత్ దట్ థాట్. పర్లేదులే, ఇంకో 10 ఏళ్ళు అయ్యాక నేను చచ్చిపోవాల్సి వస్తే సంతోషంగా అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాను అని ఎవడైనా అనుకుంటాడా లోపల? నేను చచ్చిపోకుంటే బాగుండు, చావు నాకు ఎప్పటికీ రాకపోతే బాగుండు. గనక దీర్ఘాయువు దేవుడు మనకిస్తున్నాడా? దీర్ఘాయువు వలన నీ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందా? అయ్యో చాలా చిన్నప్పుడు చచ్చిపోయాడండి బాబు అని అంటారు. అంటే మరి ఎన్నాళ్ళకి చచ్చిపోతే నువ్వు శబాష్ పర్లేదులే సరైన టైంకు చచ్చాడా అని ఎప్పుడు అంటావు? కొంతమంది 80 ఏళ్ళోళ్ళు చచ్చినా కూడా మీద పడి ఏడుస్తూ ఉంటారు. తాతయ్య తాతయ్య అప్పుడే వెళ్ళిపోయావు తాతయ్య, నాకు చెప్పకుండా పోయావు తాతయ్య, ఒక్కసారిలే తాతయ్య, మాట్లాడు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. వీడికి చెప్పిపోవాలంటాడు. ఒక్కసారి మాట్లాడట, వాడు పోయాడు ఎలాగూ తెలుసు. ఏంద్రా మనవడా లేచాడు అనుకోండి, వీడిపోతాడు. అయ్యో నాకు చెప్పకుండా పోయావు మనవడా అంటాడు వాడు మళ్ళీ. ఎనభై ఏళ్ళకు చచ్చినా, 86 ఏళ్ళకు చచ్చినా, 90 ఏళ్ళకు చచ్చినా అందరూ మీద పడి ఏడుస్తుంటారు. మరణం అనేది ఎవరు ఎప్పటికీ ఇష్టపడరు. మనుషులకి ఏంటంటే బాబు, దోమకి ఇష్టం లేదు చచ్చిపోవడం. ఎన్నిసార్లు మనము దేవుడి ముందు లెంపలేసుకున్నట్టు మన చెంపలు మనం కొట్టుకొని ఉంటాం. ఎన్నిసార్లు దోమ కొట్టింది, దాన్ని కొట్టాలి జాగ్రత్త దగ్గరకు వచ్చి కొట్టే లోపల రైమని ఎగిరిపోతుంది. ఒక బ్రదరు పాస్టర్ గారు నా ముందు కూర్చొని ఎప్పుడు ఇట్లా కొట్టుకుంటా ఉన్నాడు. బ్రదర్ ఎందుకంత పశ్చాత్తాపడుతున్నారని అడిగాడు. ఎందుకంత పశ్చాత్తాపడుతున్నారు అంటే, పశ్చాత్తాపం ఏంటి అంటే లెంపలు వేసుకుంటున్నారు కదా అంటే, ఊరుకోనిసారి దోమలు కొడుతున్నాయి అంటున్నాడు. మరి ఎన్నిసార్లు అవసరమా అంటే, దొరకట్లేదండి బాబు. అంతసేపు ఉంటుంది, కొట్టే లోపల వెళ్ళిపోతుంది. ఎందుకు? చావడం దానికి ఇష్టం లేదు. ఏ ప్రాణికి కూడా చావడం ఇష్టం లేదు. స్త్రీలు కొంతమంది తల్లో పేలు, ఎప్పుడు ఇదే పని పల్లెటూళ్ళలో. మగవాళ్ళు పనులకి వెళ్ళిపోగానే స్త్రీలు వదిన రా అని చెప్పేసి కూర్చోబెట్టుకొని ఈమె తల ఆమె గోకి తీస్తూ ఉంటారు. అసలు డార్విన్కు ఆ సిద్ధాంతం అప్పటి నుంచో గుర్తొచ్చింది అనుకుంటా. సేమ్ అట్లనే వెతుక్కుంటాయి అవి కూడా. ఏవి? అవునా కదా? నిజంగా నాకు అది డిస్కవరీ. అసలు ఈయనకు ఈ తలంపెట్లు వచ్చిరా, కోతుల్లోంచి మనుషులు పుట్టడం ఏంటి, బుద్ధిహీనమైన తలంపు అని చాలాసార్లు విసుక్కున్నా. కానీ తర్వాత పల్లెటూళ్ళు తిరిగి చూస్తే ఎక్కడ చూసినా కూడా తోకలు ఒకటే తక్కువ.
కొంచెం పట్టపగలు అన్ని పనులు చేసుకొని అంత అయిన తర్వాత ఇక రోజంతా మళ్ళీ మగవాళ్ళు ఇంటికి వచ్చిన దాకా వీళ్ళు ముచ్చట్లాడుకోవడం. ఆ పేను తీసి ఒక్కొక్కటి తీసి ఆమె చేతిలో పెడతా ఉంటుంది. ఆమె ఇట్లా ఒక బొటను వేలు గోరు మీద వేసుకొని ఇంకొక అయితే నాకు అర్థం కాలేదు. ఈమె ఆమె పెట్టింది ఒక పేనే, ఈమె 10 సార్లు ఇట్లా 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 అంటాడు. ఎందుకు అన్నిసార్లు కుక్కడం అవసరమా అంటే అసలు అది దొరకట్లేదు. అది అటు ఇటు తప్పించుకుంటా చిన్న గోరు మీదనే, చిన్న గోరు మీద అక్కడే ఉంటుంది. ఈమె కుక్కే లోపల పక్కకి వెళ్ళిపోతుంది. చచ్చిపోవడము పేనుకు కూడా ఇష్టం లేదు. చచ్చిపోవడము దోమకు, మంచంలో నల్లికి, తల్లో పేనుకు దేనికి ఇష్టం లేదు. యక్ష ప్రశ్నల్లో ఒకటి ఇదే. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది ఏమిటి అంటాడు యక్షుడు. ధర్మరాజు చెప్తాడు, చావు నాకు తప్పదని ప్రతి మనిషికి తెలుసు, కానీ ప్రతి ఒక్కడూ రహస్యంగా లోపల ఆశిస్తూ ఉంటాడు. నాకొక్కడికి ఏదైనా అద్భుతం జరిగి మరణం అనేది రాకుండా ఉంటే బాగుండు. మనుషులందరికీ మరణం వస్తుంది, కానీ ఏదైనా ఒక మిరకిల్ జరిగి, అద్భుతం జరిగి నాకొక్కడికి మరణం తప్పిపోతే ఎంత బాగుండు అని ఆశిస్తుంటాడు ప్రతి మనిషి కూడా. అది జరిగే పని కాదని తెలుసు, కానీ ఆశించకుండా ఉండలేడు. ఎందుకో ఇదే విచిత్రం అంటాడు ధర్మరాజు. యక్షుడు అంటాడు, బాగా చెప్పావు ధర్మరాజా, కరెక్ట్. ఇంతకన్నా సృష్టిలో విచిత్రం లేదు. జాతస్య మరణం ధ్రువం అని చెప్పుకుంటూనే నాకొక్కడికి మరణం ధ్రువం కాకపోతే బాగుండు. ప్రతి మనిషి అలాగ అనుకోవడం ఏంటి? ఎందుకంటే యక్షుడికి తెలియదు, ధర్మరాజుకు తెలీదు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన వాడు బైబిల్ ఎరిగిన క్రైస్తవుడు ఒకడు మాత్రమే. ఉల్టా అడగాల్సి ఉండే ధర్మరాజు, అప్పుడు యక్షుని గో చూసిపోయేది. అవును, మరణం తథ్యమని తెలిసినా కూడా ప్రతి మానవుడు ఇది తప్పిపోతే బాగుండని ఆశిస్తాడని నేను చెప్పాను, నువ్వు మెచ్చుకున్నావు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, అలాగ ప్రతి ఒక్కడు ఆశించడానికి కారణం ఏంటి? ఈ విచిత్రానికి కారణం ఏంటి అంటే అది నాకు బి తెలియదు అంటాడు ఆయన. హమ్ భీ నహీ జాన్తే, మరి కోన్ జాన్తా? యేసయ్య బిడ్డ జాన్తా హై. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని పురాణాలలో, అన్ని ఉపనిషత్తుల్లో, వేదాలలో, సకల మత గ్రంథాలలో, భక్తజనులందరి హృదయాలలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన విశ్వగురువు పేరే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిలే విశ్వగురువు. అది బైబిల్ చదివి మనం గురువు అయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చావు తథ్యము అని తెలిసి కూడా నాకొక్కడికి అది మిస్ అయిపోతే బాగుండని ఎందుకు అనుకుంటాడంటే, అసలు మనిషిని దేవుడు చచ్చిపోవడానికి పుట్టించలేదు. మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు డై. మ్యాన్ వాజ్ క్రియేటెడ్ టు లివ్ ఫర్ ఎవర్. ఆదాము, నీవు ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చదవు. అంటే తిననంత వరకు నీవు చావవు. ఎప్పటిదాకా ఆ నిషిద్ధ ఫలాన్ని ముట్టుకోవో చావనేది నీ దగ్గరికి రానే రాదు. యూ విల్ లివ్ ఆన్ అండ్ ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఏజెస్ ఇంటూ ఏజెస్. యుగములు బ్రతుకుతావు, అక్షయుడుగా ఉంటావు. మరణం అనేది నువ్వు చూడవు. అవిధేయత ఎప్పుడు నీలోనికి రాదో అప్పటిదాకా నువ్వు శాశ్వతంగా ఉనికి కలిగి ఉంటావు. ఆదాము అలాగే ఉందాం అనుకున్నాడు.
మరి దుష్టుడు ప్రవేశించాడు, అమాయకురాలు హవ్వ మోసపోయింది, జరగకూడని తప్పు జరిగిపోయింది. అవిధేయతకు శిక్షగా మానవ జాతి లోపలికి మరణం వచ్చింది, కానీ అది దేవుని ఒరిజినల్ ప్లాన్ కాదు, దేవుని ఒరిజినల్ ప్రణాళిక కాదు. చేసిన తప్పుకు ఫలితంగా శిక్ష వచ్చింది, మరణం వచ్చింది. ప్రియులారా, దయచేసి రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, ఒక్క మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది, పాపము ద్వారా మరణం ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. ఆ మనుషుడే గనక పాపం చెయ్యకపోతే మరణం ప్రవేశించేది కానే కాదు. డెత్ ఈజ్ అన్యాచురల్, డెత్ ఈజ్ అగెయిన్స్ట్ నేచర్. మరణం ప్రకృతి సహజం అంటున్నారు చాలామంది పెద్దలు. పతనమైపోయిన మానవ జాతిలో పుట్టిన మతాలన్నీ చెబుతున్నాయి. మానవ జాతి పడిపోయాక, దేవునికి దూరం అయ్యాక, ఆయా జాతుల్లో మేధావులు పుట్టి వాళ్ళు పుట్టించిన మతాలు చెబుతున్నాయి ప్రకృతి సహజం కదా మరణం అని. అరే బాబు, ప్రకృతి సహజమో కాదు కానీ మనిషికైతే అది సహజం కాదు. నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా అన్నాడు. అంటే ఆదాము వ్యవసాయకుడని కూడా చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తే మరి విత్తనాలు వేస్తాడు. ఆ విత్తనాలు చచ్చితే కానీ బ్రతికించబడవు. కనుక విత్తనాలు చావడం, పునరుద్ధానం చెందడం, అధిక స్థాయిలో ఫలించడం అనేది వృక్ష సంతతికి మాత్రమే ప్రకృతి సహజం. మానవ జాతి కాకుండా ఇతర ప్రాణులకు దేవుడు ఏం పెట్టాడో కానీ మనిషికి మాత్రం శాశ్వతమైన జీవాన్ని నియమించాడు. మనిషి తెచ్చుకున్నాడు, తప్పు చేసి చావు తెచ్చుకున్నాడు. వై డోంట్ లైక్ డెత్. బీ ఆనెస్ట్ విత్ మీ. చావు నాకు ఇష్టం లేదు అని యథార్థంగా చెప్పగలవా? నువ్వు చెప్పలేవా? పోనీ చావు నాకు ఇష్టమేనండి రాని అని యథార్థంగా ఎవరైనా చెప్పగలరా? నేనైతే ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ మై కాన్షియన్స్. ఐ డోంట్ లైక్ డెత్. చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ఇది నా హృదయంలో ఉండే తత్వం. నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. నా అనుచరులు, నా ఆత్మీయ బిడ్డలు, నా శిష్యులు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదండి. నా బద్ధ శత్రువులు కూడా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. మీకు తెలుసా, శత్రువులు చచ్చిపోతే చాలా బాధపడతాను నేను. ఎందుకు ఇలా చేసావు తండ్రి అని మోకరించి ఏడుస్తాను, కొట్లాడుతా దేవునితో. అసంఖ్యం చేద్దాం. ఎందుకు అతను చంపేసి? ఎందుకు తెలుసా? వాడిని నేను తోలుదిద్దామనుకున్నా కదా. వాడితో కొన్ని లెక్కలు అకౌంట్ సెటిల్ చేసుకునేది ఉండే నాతో. మన పాల్ గుప్తా గారు అన్నారు, జీన్స్లోనే ఉంటుంది కొన్ని సంగతులని. ఏమండి, నా జీన్స్లో ఏంటంటే లెక్కలు చూసుకునేది ఉంటుంది. నాది క్షత్రియ గుణం. ఐ వాంట్ టు పే ఎవ్రీబడి ఇన్ దర్ ఓన్ కాయిన్. అన్ని లెక్కలు ఉంటాయి నా దగ్గర. ఇట్లా చేసావు కొడుకు, నీకు టైం వస్తుంది కానీ ఈ లోపల వాడు చచ్చిపోతాడు. అయ్యో భలే ఛాన్స్ మిస్ అయిపోయింది. ఐసక్యం కలిగి అని బతికించాల్సి ఉండింది అని దేవునితో దెబ్బలాడతాను నేను. అసలు ఎవరు చచ్చిపోద్దండి? స్నేహితులైతేనేమో చచ్చిపోదు, ఎందుకంటే వాడు మనకు సహకారి కాబట్టి. శత్రువులు కూడా చచ్చిపోవద్దు, ఎందుకంటే మనం తోలు తీయటానికి వాడు ఉండాలి కాబట్టి.
అకౌంట్లు సెటిల్ చేసుకోవాలి కాబట్టి అని నా మైండ్ అది. ఎవ్వరు చచ్చిపోకుండా అందరూ బ్రతికే ఉండాలి. కానీ ఏం చేద్దాం, పోతుంటారు మనుషులు టపటప. చిన్నపిల్లలు పోతుంటారు, నడి వయస్కులు పోతుంటారు, మనకన్నా పెద్ద వయసు ఉన్నోళ్ళు చనిపోతారు, మనకన్నా చాలా చిన్నోళ్ళు చనిపోతారు. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తా. అదేమో నాకు అసలు మొదటి నుండి ఆ వచనం నాకు నచ్చలేదండి. నేను ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పటి నుంచి నాకు నచ్చలే. నిన్ను దీర్ఘాయుష్ ఇచ్చి ఆశీర్వదిస్తాను అంటే నాకు ఆ వచనం యొక్క పూర్తి స్కోప్ ఉన్నది. ఒక కంప్యూటర్ బుర్ర నాది. ఆ వచనం యొక్క అప్లికేషన్స్ అన్నీ అప్పుడే వచ్చేస్తాయి నా ముందు డిస్ప్లే. నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరచదనంటే నిన్ను లేటుగా వచ్చే సావు చేత తృప్తిపరచదనని. అవునా కదా? ఇదేంటి ప్రభా శుభం పలకం అంటే ఇలా పలుకుతున్నావు. ఐ విల్ సాటిస్ఫై యూ విత్ ఏ డిలేడ్ డెత్. అసలు ఇది న్యాయమా చెప్పండి? ఏమండి, లేటుగా చంపి నిన్ను తృప్తిపరిచేది అంటే మీకు ఇష్టమా? దేవా నన్ను లేటుగా చంపండి అని ఇష్టంగా చెప్పేవాళ్ళు చేయొత్తాను చూద్దాం. ఒక్కరికి కూడా ఇష్టం లేదు కదా. ఏంద్రా బాబు, క్లుప్త ప్రసంగం అని ఎత్తుకొని అన్ని మెలికలు పెట్టి చిక్కుముడు చేసి ఎప్పుడు ముగిస్తావురా నువ్వు నాయన? అసలు ఫస్ట్ పాయింట్కే ఇంకా కొలిక్కి రాలేదు కదా. మరి మేము భోజనం ఎప్పుడు చేయాలి? దీర్ఘాయువు చేత తృప్తి ఏమో కానీ దీర్ఘ ప్రసంగము చేత హింస కలుగుతుంది. ఇప్పుడు ఏమండి, దీర్ఘాయువు అనేది మరణము లేనటువంటి దీర్ఘాయువు ఒకటి ఉంది. అది దేవుడు మనకి ఇస్తాడు. అది సంగతి. మరణము లేని దీర్ఘాయువు ఉన్నది. దాని పేరు దయచేసి 21వ కీర్తనలోనికి రండి. 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఇదేమి దీర్ఘాయువు? సదాకాలము నిలుచు. సదాకాలం అంటే అర్థం ఏంటి అయ్యా చెప్పండి? ఎల్లకాలము. అవునా? సదాకాలం అంటే ఇటర్నల్. ఇటర్నల్. ఎల్లకాలము నిలుచు దీర్ఘాయువు. 34వ కీర్తనలో ఒక మాట అంటాడు. నాకు అసలు ముందు చదివినప్పుడు బైబిల్ నచ్చలేదండి చెప్తున్నాను. అరే అంతా ఉల్టా పల్టా ఏందా నువ్వు రాసింది? ఏంటిది బైబిల్ ఇట్లా నా రాసేది? మంచిగా లేదు. నాకు చెప్తే ఇంకా పర్ఫెక్ట్గా రాద్దునని చెప్పిన దేవునికి. అందుకే రా నీకు చెప్పలేదు అన్నాడు ఆయన. అందుకే కదా నీకు చెప్పలేదు నేను. నీకు చెప్తే ఇంకా పర్ఫెక్ట్ అని రాస్తావు తప్ప నేను చెప్పింది అయితే రాయవు. నా వాక్కు కాదు అది. ఇంకా బాగా బెటర్ నువ్వు నా మీద ఇంప్రూవ్ చేస్తావు నువ్వు. ఆఖరికి అది నేను చెప్పిన మాట కానీ కాదు. అందుకే ఎదురు చెప్పడానికి చెప్పి రాయించాను. నీకు చెప్తే చాలా డేంజర్ రా. దేవోక్తులు రాయవు, ఓఫిరోక్తులు రాస్తావు నువ్వు. అందుకే కదా దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నా. అందుకే రా నీకు చెప్పలేదు నేను. దేవునికి కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏడు సావలేదు, నోరు మూసుకో, బోర్డు తెలియదు, నాకు తెలియదురా ఈ పాయింట్, నోరు మూసుకోమంటాడు. ఇప్పుడు 34వ కీర్తనలో నాకు నచ్చని మాట అది. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చదవండి దయచేసి ఆ మాట. 12వ వచనం. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా?
మళ్ళీ ఇది కూడా అర్థం అదే. అనేక దినములట. దినములంట కనీసం సంవత్సరాలన్నంటే బాగుండు. అనేక దినములు బ్రతికి తర్వాత ఏం చేయాలా? చావాలి కదా. మరి నాకు అది నచ్చలా. కనీసం అనేక యుగములు అంటే కొంచెం మనకు ఆదరణగా ఉంటుంది కదా. మేలు నొందుచు అనేక యుగములు బ్రతుక గోరువాడు. నేను రాస్తే బైబిల్ అట్లాగే రాద్దాం. కానీ దేవుడు నాలాగా అతి తెలివనికి చెప్పకుండా విధేయుడికి చెప్పి రాయించాడు. నమ్మకంగా ఆయన చెప్పింది రాశాడు. ఏంటంటే మేలు నొందుచు అనేక దినములు. అవును ప్రభా నేనున్నాననైతే నేను హృదయపూర్వకంగా అనలేను. ఎందుకంటే అది ఏంటి సార్, దినములేంటి సార్, అది దినములేంటి? పోనీ అనేక సంవత్సరములు బ్రతక గోరువాడనే అనాలి. సంవత్సరాలు కాదట, అనేక నెలలు కాదట. ఎప్పుడు బతకాలంటే అనేక అంటే 40-50 దినాలా, 100 దినాలా, 1000 దినాలా? ఏంది అనిపించే దీర్ఘాయుషు? దేవుడట మన దీర్ఘాయుష్కు మూలమట కదా. దయచేసి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం అనుకుంటా చూడండి. దయచేసి 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో యెహోవాయే నీ ప్రాణమునకును దీర్ఘాయుష్యునకును మూలము. అరే ఎన్ని చోట్ల దీర్ఘాయుష్యునకు మూలం అంటాడు. కానీ ఆలస్యంగానైనా చంపుతానని ఒక హెచ్చరిక అయితే వెంటనే వస్తానే ఉంది. కానీ దేవుడు మనల్ని ఆలస్యంగా చంపే దీర్ఘాయుష్యుతో దీవించడం లేదు. ఆలస్యంగా చచ్చిపోయే దీర్ఘాయుష్ కాదు, అసలు ఎప్పటికీ మనము చావని దీర్ఘాయుష్షు, సదాకాలము నిలుచు దీర్ఘాయుష్షు అన్నాడు 21వ కీర్తన 4వ వచనంలో. అనేక దినములు ఏమండి 34:12 కీర్తనలు, అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా అన్నాడు. అనేక దినములు అంటే మరి అదేం సార్, దినములు అనేది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది కదా. అంటే ఆ దినాలు దేవుని దినాలు. దయచేసి 102వ కీర్తన చూడండి 24వ వచనం. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఎవరి సంవత్సరాలు అండి? దేవుని సంవత్సరాలు, మన సంవత్సరాలు కాదు, దేవుని సంవత్సరాలు. అంటే దేవుని సంవత్సరాలు అంటే దేవునికి సంవత్సరాలు ఉంటే మరి దినాలు కూడా ఉంటాయిగా, ఉండవా? ఇప్పుడు దినాలు లేకుండా ఒకటేసారి సంవత్సరం ఎట్లా వస్తుంది? దినములు, మాసములు, తర్వాత సంవత్సరాలు కదా. దేవునికి సంబంధించిన కాలగణన కూడా ఉన్నది. దేవునికి సంబంధించినటువంటి టైం మెజర్మెంట్ ఉన్నది అని 2వ కీర్తన 7వ వచనంలో చెప్పాడు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, ఏమండి, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను. ఎప్పుడు కన్నాడు? నేను నిన్ను. చదవండి, ఏమన్నా
నీవు నా కుమారుడవు. నేడంటే ఈరోజు. దేవుడు ఎప్పుడు కన్నాడు ఆయనను చెప్పగలరా? దేవుడు తన కుమారుణ్ణి ఎప్పుడు కన్నాడు? బెత్లెహేములో కాదు, బెత్లెహేములో మరియమ్మ కన్నది. దేవుడు ఎప్పుడు కన్నాడో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములను దేవుడు స్థాపింపక ముందు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను దేవుడు చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అప్పుడు పుట్టాడు ఈయన. భూమి లేదు, నీళ్లు లేవు, అంటే పంచభూతములు లేకముందు నేను పుట్టి తిని అని జ్ఞానము మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానమే మన యేసయ్య. జ్ఞానం అనేది యేసు ప్రభు వారికి ఉన్న అనేక బిరుదుల్లో ఒకటి. జ్ఞానము మనస్సులో ఉన్నంతసేపు అది జ్ఞానం. ఆ సమాచారం నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు అది వాక్యం. వాక్యమయ్యున్న యేసే వాక్కుగా రాకముందు ఆయన దేవునిలో జ్ఞానమై ఉండెను. జ్ఞానముగా మాట్లాడుతున్నాడు. నేను పుట్టాను. ఎప్పుడు తెలుసా? పుట్టి ఏం చేశానంటే, తర్వాత దేవుడు చేసిన కార్యములన్నిటిలో నేను ప్రధాన శిల్పినై ఉంటిని అని చెబుతున్నాడు. 30వ వచనం చూడండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. ప్రధాన శిల్పి. దేవుడు చేసిన కార్యములన్నీ నాకు చెప్పే చేశాడు, నా ద్వారా చేశాడు. ప్లాన్ ఏమో ఆయనది, ఎగ్జిక్యూట్ చేయడమేమో నాది, నా వర్షం. నా కుమారుడు ఆకాశాన్ని చేద్దాం, మంచి తండ్రి అని చేశాను. భూమిని చేద్దాం, గ్రహమండలాలు చేద్దాం, నక్షత్ర మండలాలు చేద్దాం, పంచభూతాలు చేద్దాం, దేవదూతలను సృష్టిద్దాం, సకల జీవరాశులను చేద్దాం. ఆయన చెప్తా ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్, చీఫ్ బిల్డర్. ఆయనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడ్డాడు. కలిగినది ఏది ఆయన లేకుండా, మరి చీఫ్ ఆర్కిటెక్ట్. మరి కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగానే కలిగెను గనుక వాక్యమనే ఆయన సమస్తము నిర్మించిన వాడు. ఆయనే జ్ఞానము గనుక ఆయన విశ్వ నిర్మాణములో ప్రధాన శిల్పి. ఆయన పుట్టిన తర్వాత అన్ని నిర్మాణం చేయటం అంతా ఆయన టేకప్ చేశాడు. మరి ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే, భూమిని, జలధారలను, సముద్రమును ఆయన చెయ్యకముందు నేను పుట్టాను. ఎక్కడ మరి పంచభూతాలే లేవాయే, బ్రహ్మాండమే లేదాయే. ఎక్కడ కన్నాడు అంటే, సమీపించరాని తేజస్సులు, సమీపించరాని తేజస్సులో దేవుడు ఆయనను కని అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నా. ఎప్పుడు కన్నాడు? ఇవాళ కన్నా నువ్వు కొడుక నిన్న అన్నాడు. మరి నిన్న అనేది ఉండాలి కదా. ఈరోజు కన్నాను అని అన్నాడంటే నిన్న కనలేదు. నిన్ననే ఒక రోజు ఉంది. కుమారుడు జ్ఞానముగా ఉండిన రోజు నిన్న. ఆయన వాక్యమై బయటకు వచ్చి వ్యక్తి రూపం దాల్చిన నాడు అదేమో నేడు. దేవునికి దినాలు ఉన్నాయి సుమా. అవి మానవుల దినాలలాగా 24 గంటలుగా. దేవుడు ఊరికనే ఈజీ చైర్లో పడుకొని 5 నిమిషాలు రిలాక్స్ అయితే భూమి మీద లక్షల సంవత్సరాలు అయిపోతాయి. ప్రియులారా,
కాలము అనేది ఒక మర్మము. కాలము అనేది ఇప్పుడు ఫిజిక్స్ సైంటిస్టులు ఏమంటారు తెలుసా? టైమ్ ఈజ్ ద 4th డైమెన్షన్ అంటారు. టైమ్ ఈజ్ ద 4th డైమెన్షన్. మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు టైమ్ యాజ్ ద 4th డైమెన్షన్ అని. మనం నివసించేది 3 డైమెన్షనల్ యూనివర్స్. ఏ వస్తువుకైనా అడ్డము, నిలువు, డెప్త్ 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఈ 3 డైమెన్షన్స్ ఇంటాక్ట్ ఉండడానికి 4th డైమెన్షన్ ఒకటి ఉంది. అది మనకి ఎప్పుడు కనబడదు అని సైంటిస్టులు చెప్తారు. అసలు ఆ 4th డైమెన్షన్ అంటే ఏంటో కాదండి, టైమే 4th డైమెన్షన్. ఆ సబ్జెక్టులోకి వెళ్తే బుర్ర పేలిపోద్ది, బుర్ర పాడైపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ భౌతిక శాస్త్రవేత్తలు కాలమే 4వ కోణము, ఈ 3 కోణాల బ్రహ్మాండమును 4వ కోణం మెయింటైన్ చేస్తుందని ఎప్పుడైతే చెప్పారో, వాళ్ళు సైన్స్ మాట్లాడడం లేదు, వాళ్ళు బైబిల్ సత్యాన్ని మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ ద బైబిల్ ట్రూత్ రివీల్డ్. ఆ కాలం అనేది ఒకటి ఉంది, కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలము ఎవరో కాదు, వాక్యమై ఉండిన, జ్ఞానమై ఉండిన ఆ దేవకుమారుడే కాలము. అందుకే 65వ కీర్తనలో 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. కిరీటాన్ని పట్టుకుపోయి ఎవరికి పెట్టాడట? 24 పెద్దల మీద కిరీటాలు ఉన్నాయి, విశ్వాసుల మీద కిరీటాలు ఉన్నాయి. ఇప్పుడేమో దేని మీద పెట్టాడట? నువ్వు పెట్టి ఎట్లా పెడతావు? ఏమండి ఆలోచించాల. వాక్యం ఒట్టుకునే చదివేస్తే అయిపోదు, ఎక్కడికక్కడే దాంట్లో సొరంగాలు ఉంటాయి. సంవత్సరానికి దేవుడు ఏం చేశాడు? బేసికల్లీ కిరీటం పెట్టాలంటే ముందు ఏముండాలో? తలకాయ ఉండాలండి. కిరీటం తీసుకెళ్ళి కాళ్ళ మీద పెడతావా, వీపు మీద పెడతావా, చెవుకతికి ఎక్కడ పెడతావు? సరిగ్గా తల మీద పెడతావు. మరి దేవుడు కిరీటము ధరింపజేశాడంటే దాని కిరీటం కింద ఏముంటుంది? తలకాయ ఉంటుంది కదా. లేకుంటే వారము అంటే 7 రోజులు, నెల అంటే 30 రోజులు. ఒక నెల నీకు ఇస్తా, కిరీటం పెట్టంటే ఎట్లా పెడతావు? క్యాలెండర్లో పెడతావు. ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఓఫీర్ మినిస్టర్స్ క్యాలెండర్ తీసుకురండి, అదంతా సంవత్సరం. కాబట్టి ఆ క్యాలెండర్ మీద పెట్టి ఖతం అవుగాయి బాత్. ఎందుకు ఈ భోజనం చేసి వెళ్ళిపోదాం పద. ఏందా పనికిరాని ప్రసంగం పెట్టుకున్నావు? నీకు ఐడియా రాకపోతే మమ్మల్ని అడుగు. సంవత్సరము ఏమండి, సంవత్సరానికి కిరీటం ఎలా పెట్టాలంటే ఒక క్యాలెండర్ పట్టుకొచ్చి దాన్ని గుండ్రకు చుట్టి దాని మీద గొడుగు పెట్టినట్టు పెట్టేస్తే అయిపోయాడు. దేని మీద పెట్టాడు? క్యాలెండర్ మీద. క్యాలెండర్ అంటే దాంట్లో ఏమున్నాయి? 12 నెలలు ఉన్నాయి. అంటే అది కాలమే కదా. ఇట్స్ వెరీ సింపుల్. అంటే దేవుడు నిత్యత్వంలో ఒక క్యాలెండర్ని ప్రింట్ చేసి దాని మీద పెట్టాడా? ఆయన సంవత్సరమునకు దయాకిరీటము ధరింపజేశాడంటే క్రైస్తవులు ఎవ్వరికీ తెలియని సంగతి. మనమే మొట్టమొదట ప్రపంచ చరిత్రలో చెప్పిన సంగతి ఏంటంటే సంవత్సరము అనే ఒక రాజు ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ కింగ్. కిరీటం పెట్టుకున్నాడు ఎవడై ఉంటాడు చెప్పండి? రాజే కదా. కూలోడా? రాజే కదా.
ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు సంవత్సరం. సంవత్సరం అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పరిపాలన చేసే అధికారము కలిగి ఉన్నాడు, సామర్థ్యము కలిగి ఉన్నాడు. ఒక సంవత్సరం, పేరుకే సంవత్సరం. ఏమండి, మనుషులకు పేర్లు రకరకాలుగా పెడతారు అవసరాన్ని బట్టి. ఒకరి పేరు పెంటయ్య అని ఉంటుంది, కానీ మంచిగా ఫారిన్ సెంటర్ కొట్టుకుంటూ గమగమ్మలు ఆడుతుంటాడు, ఏం పెంట వాసనే ఉండదు. ఒకడు సుగంధరావు అని పెట్టుకోవచ్చు, 3 రోజులు స్నానం చేసుకోకపోవచ్చు, బుక్కలు అదిరిపోతుంటాయి. ఏమండి, ఏ మాస్క్ కూడా పనికిరాదు. అవసరాన్ని బట్టి పేర్లు. ఒకటి పేరు బంగారయ్య అని పెట్టుకుంటాడు. మాకు ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు బంగారయ్య. అరే రారా, బంగారయ్య వాళ్ళు అసలు కంసాలు వెళ్ళేవాళ్ళు. నాజూగ్గా ఉంటాడు, ఒక ఆడపిల్ల ఉన్నంత నాజుగ్గా ఉంటాడు, సన్నగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. వాడు చాలా బక్కగా ఉంటాడు, అమాయకంగా ఉంటాడు. మేమందరం రౌడీలం కదా, ఫుట్బాల్, కోతి కుమ్మచ్చి అంతా మాదే. రారా బంగారయ్య ఎట్లా రా. ఏంటంటే, నేను ఒక రింగ్ చేసుకుంటారా, నీ చెవు కోసుకుంటారా అని వాడిని ర్యాగింగ్ చేసేది. అందుకు నా చెవు కోయొద్దు అనేవాడు. అది నువ్వు బంగారమా కాదా అంటే, అవును బంగారం అయితే అట్లా, ఆ బంగారం కాదు, నేను వేరే బంగారం అనేవాడు. పేరుకు బంగారం, కానీ వాడిని కోస్తే పోలీసు పట్టుకుపోతారు. ఎందుకు కోసామని. పేర్లు ఉంటాయండి, రకరకాలుగా పేర్లు ఉంటాయి. ప్రియులారా, ఆ పేరు అనేది ఎందుకో పెట్టాడు, కానీ అతడు ఒక వ్యక్తి. సంవత్సరం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చతుర్వేదములలో ప్రజాపతికి ఉన్న అనేక పేర్లలో సంవత్సరం ఒకటి. 29 పేర్లు ఉన్నాయి ప్రజాపతికి. పితరః ప్రజాపతి, శబ్దం వై ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, ప్రజాపతిర్మహాన్ దేవాః, ప్రజాపతిర్యజ్ఞః, యజ్ఞః ప్రజాపతి. అందులో 29 పేర్లలో ఒకటి ఏంటి తెలుసా? సంవత్సరో వై ప్రజాపతి అని ఉన్నది. సంవత్సరమే ప్రజాపతి. తర్వాత వేదాలలోనికి వెళ్ళి చదివితే, సంవత్సర దేవతను నేను ఆరాధించుచున్నాను, కాలమే బ్రహ్మ అనే అక్షరాలు ఉన్నాయండి. కాలమే బ్రహ్మ, కాలమే ప్రాణులను సృష్టించుచున్నది, పోషించుచున్నది. అది ఏంటండి, కాలము సృష్టించును, కాలమే బ్రహ్మ ఏంటి? సంవత్సరో వై ప్రజాపతి ఏంటి అంటే, సృష్టికర్తకున్న అనేక పేర్లలో సంవత్సరం అనేది ఒకటి, కాలం అనేది ఒకటి. ఈ కాలము అనేది ఆయన పేరు కాబట్టి బైబిల్లో ఏం చెప్పారంటే, కాలగణనము మీరు ఏది తీసుకున్నా దానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. దినం దినారంభం, దినాంతం. వారం వారారంభం, వారాంతం. మాసారంభం, మాసాంతం. సంవత్సర ఆరంభం, సంవత్సరాంతం. యుగారంభం, యుగాంతం. కాలగణనము దేనికైనా ఆరంభము అంతం ఉంటవి గనుక, ఆరంభానికి అంతములో ఉన్న ఆ పదార్థమే కాలము గనుక, నేను ఆదియు అంతమునై ఉన్నానని యేసయ్య చెప్పాడు. దేనికి ఆది, దేనికి అంతం అంటే, దేనికైనా
నీవు కాలము అని చెప్పుకొని లెక్కించుకున్న లెక్కలు కొలతలు దేనికైనా ఆ కొలతకు మొదలు నేనే, కొలతకు అంతము నేనే. గనుక ఈ అగోచరమైనటువంటి ఈ కాలం విశ్వ చరిత్రలో నేను చెప్పాను, కుమారుడు అనే తొనలో ఉన్నటువంటి ఒక చిన్న వెసికిల్ బయటకు వచ్చి కాలము అనే ఆకారములోనికి వచ్చింది. కాలం అనే శక్తి క్షేత్రముగా మారింది, కాలముగా మారింది. ఆ కాలము అనే గొట్టంలో, నాళంలో మొదటి నుండి చివరి దాకా దేవుడు ప్రయాణించి చూశాడు. గనుక జరగక ముందే, విశ్వ చరిత్ర ప్రారంభం కాకముందే, ఇది మొదలైన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆయా యుగములలోనికి ముందే ఈయన ప్రయాణించి ఆఖరి దాకా వెళ్ళి మళ్ళా వచ్చి, పర్వాలేదు ఈ సిచ్యువేషన్స్ అన్నీ మనం డీల్ చేయగలం అని దేవుడు సంతోషంగా పూర్తి విశ్వాసంతో సృష్టి మొదలుపెట్టాడు. సృష్టి జరగక ముందే దేవుడు కాలములో ప్రయాణించాడు. సృష్టి జరగక ముందు నాస్తికుడు ఏమనుకుంటాడు, కాలం ఉండాలంటే పదార్థం ఉండాలంటాడు. అది వాడి చదువు. కాలం అంటే పదార్థం ఉండాలి, పదార్థం మీద కొన్ని సంఘటనలు జరగాలి, అదే కాలం అంటాడు వాడు. తప్పు. పదార్థము నిర్మించబడక ముందే దేవుడు కాలముగా మారి కాలములో ప్రయాణించి బయటకు వచ్చి అప్పుడు పదార్థ నిర్మాణం స్టార్ట్ చేశాడు. అప్పుడు అన్నాడు, జరగబోయే కార్యక్రమాలన్నీ నేను చూడ్డానికి నువ్వు కారణం గనక అసలు నువ్వే కింగు పొమ్మని సంవత్సరానికి కిరీటం ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందుకే బైబిల్ను సత్యవేదం అని పిలుస్తారు. ఏంటి? బైబిల్లో లేని సైన్స్ లేదు, బైబిల్లో లేని ఆధ్యాత్మిక సత్య ప్రత్యక్షత లేదు. బైబిల్ను మీరు ఎంత చదివితే అంత మంచిది. బైబిల్ ఎంత చదివినా అది అయిపోదు. బైబిల్ చదివే వాళ్ళు భాగ్యవంతులు, బైబిల్ చదవని వారు దరిద్రులు, దివాళా తీసిన వాళ్ళు. మనకున్న ఐశ్వర్యవంత బైబిల్, ఇందులోనే సైన్స్ ఉంటుంది, జీవిత సత్యాలు ఉంటాయి, ఆధ్యాత్మిక దర్శనాలు, భవిష్యత్ దర్శనం ఉంటుంది, ప్రాచీన భూతకాల దర్శనం ఉంటుంది, త్రికాల దర్శనం ఇందులోనే ఉంటుంది. ఎందుకంటే కాలములో త్రికాలాలు ఉంటాయా? ఆ త్రికాలములు కలిగిన కాలమే యేసు కదా, యేసే వాక్యం కదా, మరి వాక్యమే బైబిల్ కదా. కాలములో 3 ఉంటే ఆ కాలమే వాక్యం అయితే వాక్యమే బైబిల్ అయింది కదా. కానీ ఇందులో 3 కాలాలు ఉంటాయి. కనుక బైబిల్ ఎందుకు చదవరో నాకు అగోచరమైన విషయం. ఇట్స్ మిస్టరీ బియాండ్ మై అండర్స్టాండింగ్. రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, మందిరానికి ఆరాధనకు వస్తూ బైబిల్ చదవరు వారమంతా. మరి నేనేం మిమ్మల్ని కోప్పడను, మిమ్మల్ని నేను బాధ పెట్టను, కానీ చాలా నష్టపోతున్నారు. అన్ని పనులు మూలకు పెట్టి రోజు ఒక 2 గంటలు బైబిల్ చదవండి, మీ బ్రతుకు ఐశ్వర్యంతో నిండిపోతుంది. దుఃఖము మాయమై ఆదరణతో నిండిపోతుంది మీ బ్రతుకు. దేవునికి స్తోత్రం. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా వేలలేని, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా వేలలేని, మానవాళి జ్ఞానమే వైభవము సగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవము సగే, పాపము చూపే దీపమే మాది, మంతులు మెచ్చడితేని వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద
వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెల నేని వారు తెలిపి నాదు జీవితమే మార్చి. నేనే వారు తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని. అన్ని వేళలందును అందించేవో జ్ఞానము. అన్ని వేళలందును అందించేవో జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకం అంటే బైబిల్ గ్రంథం. దీన్ని ఏ సోమకాసురుడు ఎత్తుకపోలేడు. వాడెవడో ఫాల్తుగాడు ఎత్తుకపోవడం, దేవుడు చేపగా పోయి దాన్ని తీసుకొని రావడం, ఇంత సీన్ ఇప్పటికీ ఉండదు, అవసరం లేదు. దేవుడు చేపగా ఎందుకు పుట్టాడంటే వేదాలు ఆడిది ఎత్తుకుపోయాడంటే. ఆడెత్తుకు బైబిల్ ఎవడు ఎత్తుకుపోలేడు. ఏమండి, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడన్నాడు కొలస్సీ 3:16. హృదయాలలో ఉండనిది కాబట్టి వాడు ఎత్తుకుపోయాడు. కానీ మనము నమ్మిన సత్యవేదం ఎవడు ఎత్తుకుపోలేడు. క్రీస్తు వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథము సర్వోన్నతమైన దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ని దూషించిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మిట్ట మధ్యాహ్న వేళ ఎవడో సూర్యుడిని చూసి థూ సూర్యుడా ఏంద్రా అట్లా ఉన్నామని కాండ్రించి ఉమ్మేసాడట సూర్యుడి మీద. అది వాడి మీద పడింది. మళ్ళీ సూర్యుడి మీద ఉమ్మేస్తే వాడి ముఖం మీద పడింది. బైబిల్ దూషించే ప్రతి ఒక్కడు అదే చేస్తున్నాడు. బైబిల్ మీద ఉమ్మేస్తే నీ మీద పడుతుందిరా బేవఖూఫ్. వాడు దూషిస్తే బైబిల్కి విలువ లేకుండా పోయిందా? అరే, ప్రపంచ చరిత్రలో తిరుగులేని నిజం చెబుతున్నా. మానవాళికి అత్యవసరమైన ప్రయోజనకరమైన పరికరాలు కానీ, శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలు, డిస్కవరీస్ కానీ చేసిన సైంటిస్టులందరి పేర్లు రాయండి. గెలీలియో, కోపర్నికస్, న్యూటన్ రాయండి. ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. నీకు తెలిసిన సైంటిస్టులు అందరి పేర్లు రాయండి. గ్రాహం బెల్స్, థామస్ అల్వా ఎడిసన్, జాన్ డాల్టన్. అణువును కనిపెట్టింది జాన్ డాల్టన్.
ముఖ్యమైనటువంటి పరిశోధనలు చేసి వైజ్ఞానికంగా ప్రగతి సాధించిన సైంటిస్టులు అందరి పేర్లు లిస్ట్ రాయండి. వాళ్ళందరూ బైబిల్ నమ్మిన వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. నాస్తికుడు ఒక్కడు లేడండి, ఒక్కడు లేడు. ప్రియులారా, బైబిల్ను నమ్మిన వాళ్ళే ఈ ప్రపంచాన్ని అభివృద్ధి చేశారు. సిగ్గుశరం లేకుండా వాళ్ళు కనిపెట్టిన రైళ్ళెక్కి తిరుగుతా, వాళ్ళు కనిపెట్టిన విమానాలెక్కి తిరుగుతా, వాడు కనిపెట్టినటువంటి మొబైల్స్ వాడుకుంటావు, టెలిఫోన్లు వాడుకుంటావు, సిగ్గుశరం లేకుండా. మళ్ళీ బైబిల్ నమ్మిన వాళ్ళందరూ తెలివి తక్కువలాట. ఎవర్రా చెప్పింది? బెవహూఫ్. భూమి మీద తెలివైనోడు ఎవడన్నా ఉంటే గింటే వాడు క్రైస్తవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ తోక తొండ నీకు తెలియదు అసలు. బైబిల్ గురించి మాట్లాడతావా? ఏనుగు ముందు గడ్డేయరా అంటే ఏనుగు ముందు గడ్డేసి రారా అంటే వీడు గడ్డి తీసుకుపోయి ఎటేయాలో అర్థం కాలేదు. అటొకటి ఎలాడుతుంది, ఇటొకటి ఎలాడుతుంది. ఇది ముఖమా ఇది ముఖమా తెలియదు వాడికి. ఇక్కడ వేలాడేది కొంచెం లావుగా వేలాడుతుంది, అక్కడ వేలాడేది కొంచెం సన్నగా వేలాడుతుంది. కానీ వీడికి చత్వారు ఏదో ఒకటి అయితే వేలాడుతుంది. ఇటు ముఖమా అటు ముఖమా, ఇటు తొండమా తోక ఏది అర్థం కాక వాడు వెనుక నుంచి పోయి గడ్డి పంపించాడు. అది ఎట్లా తింటుందండి పాపం? తోకేదో తొండం ఏదో తెలియదు. అంత అమాయకుడు వాడట బైబిల్లో ఎన్నో తప్పులు ఉన్నాయట. నీ బొందేం కాదు, సిగ్గులేదు. ఎవర్రా వాడు చెప్పింది? బైబిలు లోపరహితమైన, దోషరహితమైన, మానవ జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత దేవుని ప్రత్యక్షత బైబిల్. ఒరే, బైబిల్ అనే మాట పలకడానికే నీకు అసలు అర్హత లేదు. బైబిల్ను పట్టుకొని తిరగడానికే నీకు అసలు యోగ్యత లేదు. బైబిల్ అనేది అసమానమైనటువంటి సర్వోన్నతమైన జ్ఞాన ఖని. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటే ఏంటట? ఏమండి? మానవాళి జ్ఞానం. ఇది మానవాళి జ్ఞానమే బైబిల్ అట. ఒక్క మాటలో కొట్టిపడేశాడు. మానవాళి జ్ఞానానికి ఉన్న వేరొక పేరు బైబిల్. బైబిలే మన జ్ఞానం. బైబిలే మన జ్ఞానం. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ళ నాడు అబ్రహాం బ్రతికాడు. అబ్రహాం కంటే ముందు యోబు బ్రతికాడు. బీసీ 2000 ఏళ్ళు అబ్రహాం కంటే ముందు యోబు గ్రంథంలో రాశాడు, గాలికి ఇంత బరువుండవలెనని దేవుడు నిర్ణయించినప్పుడు ఎయిర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వెయిట్ అని యోబు గ్రంథంలో రాశాడు. ఏమండి? నీరు ఎంత క్వాంటిటీ, భూమి ఎంత క్వాంటిటీ దేవుడు కొలిచాడట. అంత ప్రచండ గ్రంథం బైబిల్. ఇది మాలమాదిగోళ్ళ బుక్క. మాలమాదిగోళ్ళ బుక్ అని ఎవడన్నా అన్నాడంటే వాడు చచ్చాడు నా దగ్గర. ఇది మాలమాదిగోళ్ళ బుక్ అవునో కాదు తర్వాత మాట్లాడదాం. అసలు మాలమాదిగ అనేది ఎట్లా పుట్టిందో చెప్పురా. ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తా. చెప్పు, ఎక్కడ ఎట్లా పుట్టింది? ఉన్నది 4 వర్ణాలు కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 వర్ణాలు ఉన్నప్పుడు 5వ వర్గం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది చెప్పు. బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రియుడు, ఉదరములో వైశ్యుడు, పాదాల్లో శూద్రుడు పుట్టినాక వాడు మాలలు మాదిగలు ఎక్కడి నుంచి పుట్టారు చెప్పకపోతే నేను చెట్టు కట్టేస్తా. అంత చెప్పురా నువ్వు. మొత్తం భారతదేశంలో ఒక్క పండితుడు లేడు. మాలమాదిగలు పంచమ జాతి ఎలా పుట్టిందో చెప్పేవాడు ఒక్కడు లేడు. మళ్ళా దాన్ని చెప్పింది ఎవడంటే విశ్వగురువు అయిన క్రైస్తవుడే. అసలు ఆ కులం ఎట్లా పుట్టిందిరా అంటే చెప్పవు కానీ మాలోళ్ళు దేవుడట. ఎవరు మాల, ఎవరు మాదిగా?
బుర్రకాయలు గుజ్జు లేని వాళ్ళందరూ ఇక లోపల ఎట్లాగ లేదు పైన ఎందుకు ఉండాలని అది కూడా గోకి పడేసి ఏదో 4 ఈకలు పెంచుకొని ఏమండి శాస్త్రాలు రాసుకొని తిరుగుతున్నారు, బతుకుతున్నారు. వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఆయన పెళ్లి చేసుకుంది ఒక మాదిగ అమ్మాయి అట. ఎట్లా? వశిష్ఠుడు బ్రహ్మర్షి మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అరుంధతి మాదిగ స్త్రీ. మరి మీరు బ్రాహ్మణులందరూ కూడా వశిష్ఠుడి బాట నడవండి. మాదిగ స్త్రీ ఆయనకు భార్య కాగలిగిన యోగ్యురాలు ఎట్లాగైంది, మీకు మాదిగలు అంటరాని వాళ్ళు ఎట్లయ్యారు? నేను అడిగిన 100 కొద్ది ప్రశ్నలకు అసలు సమాధానమే లేదు. మాలమాదిగలు ఎవరు అంటే ఎవరో కాదు. మాలలందరూ బ్రాహ్మణులు, మాదిగలందరూ క్షత్రియులు. క్షత్రియ రాజపుత్రిక కాబట్టి మహాకవి కాళిదాసు పరాశక్తి సాక్షాత్కారం కాగానే లలితాదేవి స్తోత్రం రాసి అందులో 3 సార్లు ఓ మాదిగవాణి కూతురా నిన్ను నిరంతరము స్మరిస్తాను, మాతంగ కన్యాం మనసా స్మరామి అని 3 సార్లు చెప్పారు లలితాదేవి స్తోత్రంలో. వీళ్ళు నమ్మిన ఆది పరాశక్తి ఎవరంటే ఒక మాదిగాయన కూతురట. త్రిమూర్తులకే తల్లి ఆది పరాశక్తి అయితే ఆమెను కన్నా మాదిగాయన ఎవరు? చరిత్ర మాకు తెలుసు. అసలంటరానుళ్ళు మీరై ఉండి మరి క్రైస్తవులు అంటరానుళ్ళు, మాదిగలు అంటరానుళ్ళు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేను చెబుతున్నాను, విశ్వగురువు 66 గ్రంథాల బైబిల్ గ్రంథమే. దేవునికి స్తోత్రం. మానవాళి జ్ఞానమే వైభవము సగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవము సగే రత్నమే, పాపము చూపే దీపమే మాది మంతులు మెచ్చడితేనియ వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా వేలాగే. ఈ విశ్వగురువైన బైబిల్ చెబుతుంది ఏంటంటే దేవుడు నీకు దీర్ఘాయువునిచ్చి తృప్తి పరుస్తాడు. అంటే దీర్ఘాయువు అంటే లేటుగా చచ్చే దీర్ఘాయువు కాదు, నీ వసలే ఎప్పటికీ చచ్చిపోని దీర్ఘాయువు. అది సదాకాలము నిలుచు దీర్ఘాయువు. అంటే ఆయువు లెక్కించబడుతుంది కానీ ఎప్పటికీ అయిపోదు. దేవునికి కూడా నేడు అనే దినం ఉంది, నిన్ననే దినం ఉంది, రేపనే దినం ఉంది. మరి దేవుని ఆయుష్ అయిపోతుందా? అయిపోదుగా. నీ సంవత్సరములు తరతరములు ఉండునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవునికి నేడు నిన్న రేపనే దినాలు ఉన్నాయి, దినములు ఉన్నాయి కనుక ఏమున్నాయి? సంవత్సరములు ఉన్నాయి. అయితే దేవుని సంవత్సరాలు ఎలా ఉంటాయి? ఆయన అక్షయుడు, యుగ యుగములు సజీవుడు, నిత్య స్వయంజీవి. దినములు లెక్కెట్టుకుంటాడు, వారాలు సంవత్సరాలు లెక్క పెట్టుకుంటాడు. అయినా దేవుడు ఎప్పటికీ చచ్చిపోడు. అది సదాకాలము నిలుచు దీర్ఘాయువు. ఆ దీర్ఘాయువు నీకు ఇచ్చి నిన్ను దేవుడు తృప్తి పరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సదాకాలము నిలుచు దీర్ఘాయువు కలిగిన నీవు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావనేది పెద్ద మ్యాటర్ కాదు, ఒక అంశము కాదు, ముఖ్యమైన విషయం కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన 30 సంవత్సరాలే బ్రతికాడు. చాలామంది మహాభక్తులు 26 ఏళ్ళు 28 ఏళ్ళు బ్రతికారు. కొంతమంది 100 ఏళ్ళు దాటి బ్రతికారు. అంటే చాలా కాలం బ్రతికినోడు చాలా గొప్ప భక్తుడు, తొందరగా చచ్చిపోతే పనికి మాలినోడనా? చాలా ఏళ్ళు బ్రతికి 100 ఏళ్ళు బ్రతికి చచ్చిపోతే దేవుడు దీవించాడు.
ఒక 30-40 ఏళ్ళకు చచ్చిపోతే దేవుడు వాడిని దీవించలేదని అర్థం. ఎలాగూ నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ సదాకాలము నిలుచు దీర్ఘాయు ఉన్నది. ఇక భూమి మీద ధన్యుడెవడయ్యా, అదృష్టవంతుడెవడయ్యా అంటే ఈ భూమి మీద ఎంత నిడివి బ్రతికాడనేది కాదు, ఆ బ్రతికిన కాలం వాడికి తృప్తికరంగా ఉండాలి. ఆ బ్రతికిన కాలం వీడి బ్రతుకు దేవునికి తృప్తికరంగా ఉండాలి. వాడు యెహోవా చేత దీవించబడిన వాడు. యువర్ లైఫ్ మస్ట్ బి సాటిస్ఫైయింగ్ ఫర్ యూ అండ్ యువర్ లైఫ్ మస్ట్ బి సాటిస్ఫైయింగ్ ఫర్ యువర్ క్రియేటర్. ఎలాగా తృప్తిగా ఉంటుంది? ఆడవాళ్ళకు మెడ నిండా నెక్లెసు, మంచి వడ్డాణం, మంచి బంగారు గాజులు ఒంటి నిండా గలగలమైన గంగిరెద్దులాగా వేసుకుంటే తృప్తిగా ఉంటుంది ఏంటి? ఏమండి, ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు చెవులకు రింగులు, ముక్కు పుడకలు, అవన్నీ కూడా. నాకు అభ్యంతరం లేదు, కానీ అలా పెట్టుకుంటే తృప్తి ఉంటుందా మరి? పోనీ బంగారు ఉంగరాలు, కొంతమంది నేను చూస్తా మంచి ధనవంతులు మొత్తం 2 చేతులకు 8 ఉంగరాలు ఉంటాయి. బొట్టని వేళ్ళు వదిలేస్తారు. ఎందుకు వదిలేసారని అడిగాను నేను. ఇటు 4 ఉంగరాలు, 4 ఉంగరాలు లెక్క తప్పినట్టుంది సార్ అని అడిగాను. ఏంటి లెక్క అంటే 10 వేళ్ళు ఉన్నాయి కదా, మరి బొట్టనేళ్ళు ఎందుకు వదిలేవు, 8 ఎందుకు 10 పెట్టుకోవాల్సింది కదా అని అంటే బాగుండదని అట్లా చేశారని వదిలేశారన్నాడు. ఆడవాళ్ళకంటే ఎక్కువ కిలోల కొద్ది బంగారం వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇంటర్నెట్లో చూడండి, అసలు ఆడవాళ్ళు వేస్ట్ అండి. వాడు ఒంటి నిండా ఇట్లా రియల్ గోల్డ్ 5-6 కిలోలు ఉంటుందంట, అంత బంగారం వేసుకొని తిరుగుతాడు. తృప్తి ఉంటుందా? తృప్తి ఎప్పుడు ఉంటుంది? నీవు భూమి మీద బ్రతికిన, పరలోకంలో బ్రతికిన, 100 ఏళ్ళు బ్రతికిన, 30 ఏళ్ళు బ్రతికిన, 50 ఏళ్ళు బ్రతికిన, నీ ఆయుష్కాలం ఎంత నిడివి ఉన్నా అది నీకు దేవునికి తృప్తిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. మొట్టమొదట దేవుడిచ్చినటువంటి రక్షణలో నీవు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 21వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం నీకు తృప్తికరంగా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ప్రతిరోజు దేవా రక్షణ పొందినందుకు నేను స్తుతిస్తున్నా, నన్ను రక్షించుకున్నావు, నీకు స్తోత్రం. అంతవరకు హ్యాపీ తండ్రి. మిగతా కొన్ని బాధలు వచ్చినాయి, రక్షణ పొందినంత వరకు మాత్రం నేను నీకు కృతజ్ఞుని. తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి, పోయి అగాపే చర్చలు ఇరుక్కుపోయాను. అది బాధే. ఏ ఆదివారం లంచ్ 5 గంటలకు 6 గంటలకు ఆయే. కనుక ప్రభువా, ప్రతి ఆదివారం లేట్ లంచ్ అవుతుంది నాయన, అది బాధే. కానీ పోయి ఏదోటి రక్షణ అవుతుంది కదా, లేట్ లంచ్ అయినా పర్లేదు అని నీవు సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. లంచ్ లేట్ అయినా పర్లేదు, రక్షణ ఉంది కనుక దేవునికి స్తోత్రం. అన్నోళ్ళందరూ చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. లంచ్ బాధే ఉందన్నమాట. నిజమా కదా? ఏంటిది? రక్షణ పొందినందుకు సంతోషం లేదా? సంతోషం లేదు. అయితే
రక్షణ పొందినందుకు మనం అనుదినము దేవుని యందు ఆనందించాలి. స్పెషల్గా ఒక టైం తీసుకోండి, మోకరించి, దేవా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం, నా పాపములు క్షమించినందుకు నీకు స్తోత్రం, నేను నరకంలో పడకుండా నన్ను తప్పించినందుకు నీకు స్తోత్రం. ఈ లోకంలో నాకు కొన్ని బాధలు ఉన్నాయి తండ్రి. శారీరక అనారోగ్యాలు ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు, మన కుటుంబంలో సభ్యులే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, ఎన్నైనా బాధలు ఉండొచ్చు. ఒకటి మాత్రము ఖాయము, మనం కన్ను మూసి అవతలికి పోతే అగ్నిగుండములో పడము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రూల్డ్ అవుట్. ఇట్ ఈస్ రూల్డ్ అవుట్ that he will go to hell, and it is 100%, 1000% guaranteed. ఇక్కడ నీవు కన్ను మూస్తే సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో నువ్వు కన్ను తెరుస్తావు, యుగ యుగములు దేవునితో ఉంటావు. నీ రక్షణ నిశ్చయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని కష్టాలు ఉన్నాయండి, కష్టాలు లేనిది ఎవరికి చెప్పండి. కొంచెం ఓపిక ఉండాలి. నేను ఈ అప్పుల బాధతో 25 ఏళ్ళు పోరాడాను, మరి ఇవాళ నాకు అప్పు లేదు, నేను చెప్తున్నా కదా. దేవుడు ఆ టైం నీకు ఇస్తాడు, కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఒక టైం నీకు వస్తుంది, టైమ్ ఆఫ్ డెలివరెన్స్, ఇట్ విల్ కమ్ టు యూ డెఫినెట్లీ. కానీ మనకు ఇహలోక సంబంధమైన ఈతి బాధలు, లోక సంబంధమైన ఈతి బాధలు అవి ఉన్నా ఉండకపోయినా రక్షణ మాత్రం గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని, యేసునంగీకరించితి, నేను ఒక మాట చెప్తున్నా, నీకు సరిగా ప్రార్థన చేయడం రాదు, అయినా నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు. నీకు వాక్యం ఎక్కువ తెలీదు, అయినా సరే నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు 100%. నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అయినా సరే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎందుకంటే వాక్యం తెలిసినందుకు ఎవడు పరలోకానికి వెళ్ళడు, పర్ఫెక్ట్గా ఉన్నందుకు ఎవడు పరలోకానికి వెళ్ళడు. యేసు రక్తమును ఆశ్రయించినందుకు వెళ్తాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. విశ్వాసముంచు ప్రతి వాడును, వాడు పర్ఫెక్ట్ అయినా కాకపోయినా, జ్ఞాని అయినా కాకపోయినా, బాగా పాటలు వచ్చినా రాకపోయినా, ఆరాధకుడైనా కాకపోయినా, వాక్యం తెలిసినా తెలియకపోయినా, అరే ఆత్మలు సంపాదించినా సంపాదించకపోయినా ఒక్కటే క్రైటీరియా, విశ్వాసముంచు ప్రతివాడు. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అందరు చెప్పండి, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. నీ పర్ఫెక్షను, నీ పర్ఫార్మెన్సు డజంట్ కౌంట్. నీ పర్ఫెక్షన్, నీ పర్ఫార్మెన్స్ ఎక్కడ లెక్కకు వస్తాయంటే బహుమానములు ఇచ్చే దగ్గర, అంతస్తు నిర్ణయించే దగ్గర, అక్కడ చూస్తాడు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని నిర్ణయించేటప్పుడు ఈమె ఇతడు యేసు రక్తమును ఆశ్రయించిందా లేదా అని ఒక్కటే చూసి నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పోయినాక ఈ అంతస్తులు, ఏదో ఒక అంతస్తు పోయి పరలోకంలో ఫుట్పాత్ మీద ఉన్నా సరే ధన్యుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫుట్పాత్ మీద ఉన్నోడు కూడా ఆకలి ఉండదు, దాహం ఉండదు, వ్యాధి ఉండదు, మళ్ళీ మరణం ఉండదు. మీరు సింహాసనం ఎక్కుతారో లేదో నాకు తెలియదు, కానీ నరకం అయితే తప్పించుకోండి, పరలోకానికి అయితే రండి. అవకాశం ఉంటే ఇంకా పైకి ఎక్కడానికి ఇప్పటి నుంచే సాధన చేయండి, కానీ ఒక నిశ్చయత కలిగి ఉండండి. మీరు యేసు రక్తమును ఆశ్రయించారు కనుక మీరు పరలోక రాజ్య వారసులు. విత్ ఆల్ యువర్ వీక్నెసెస్, మీ సకల బలహీనతలతో పాటు, మీ తొట్టుపాటుతో పాటు అని నేను చెబుతున్నా.
అప్పుడప్పుడు నువ్వు తడబడతావు, తొట్టిల్లుతావు. ఫిర్ భీ కోయి బాత్ నహీ. నువ్వు చేసే చిన్న చిన్న పొరపాటుతో పాటు నువ్వు పరలోకానికి వస్తావు. యాకోబు చెప్పలేదా? మనమందరము అనేక విషయాల్లో, మరి యాకోబు నరకానికి పోతాడా? తొట్టిల్లే వాళ్ళు కూడా పరలోకానికి వస్తారు కాబట్టే మరి న్యాయపీఠం ఉంది. దేహముతో జరిగించిన వాటి క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ఫలమును పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి. మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మంచివి చేసిన వాళ్ళు, చెడ్డవి చేసిన వాళ్ళు న్యాయపీఠం ముందుకు వచ్చారు. న్యాయపీఠం ఎక్కడ? పరలోకంలో ఉంది. ఆల్రెడీ వీడు పరలోకంలో ఎంటర్ అయ్యాడు. భూమి మీద వీడు బ్రతుకు సరలేదు, అయినా పరలోకానికి వచ్చాడు. న్యాయపీఠం ముందు లెక్క చెప్పుకోవాల్సిన కొన్ని చెడ్డ సంగతులు ఉన్నాయి, అయినా పరలోకానికి వచ్చాడు. ఎందుకంటే రక్తమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపి కాశ్రయమిచ్చును. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపి కాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. ఆమేన్. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందిన మీరందరూ పరలోకానికి వస్తారండి, డౌటే లేదు. లేకుంటే బైబిల్లో 3 యోహాను 3:16 కొట్టేసుకోవాలి, లేకుంటే ఆల్టర్ చేసి రాసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి పర్ఫెక్ట్గా బ్రతుకు వారందరూ నశింపక నిత్య జీవం పొందుదని తన కుమారుని ఇచ్చారు అని రాసుకోరే. మార్చగలవా బైబిల్? అందుకే అన్నాడు, సరే నీకు అప్పగించలేదురా, అందుకే నువ్వు బైబిల్ రాయవరా, ఇంకేదో రాస్తావు నువ్వు అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు, పర్ఫెక్ట్గా బ్రతికిన వాళ్ళు, తప్పులు చేయకుండా ఉన్నోళ్ళు, బాగా ప్రార్థన చేసే వాళ్ళందరూ నశింపక నిత్య జీవం పొందరు అన్నాడా. వాట్ యు డూ, హౌ యూ లివ్ డజంట్ మ్యాటర్. యు ట్రస్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యు ఆర్ ఎన్ ఎయిర్ ఆఫ్ హెవెన్. పరలోక వారసుడివి, వారసురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అయితే సింహాసనం గ్యారంటీ కాదు, కిరీటము గ్యారంటీ కాదు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లివ్. నీ పరిశుద్ధత, నీ నీతి, యథార్థత, విధేయత మీద ఆధారపడి ఉంటుంది. యేసునంగీకరించి దైవ పుత్రుడనైతిని. ప్రతిరోజు నేను ప్రార్థన చేసి తిని దైవపుత్రుడనైతిని అనలేదు. అరే అవన్నీ తర్వాత ముచ్చట. పరిశుద్ధముగా నేను బ్రతికి తిని అదే లేనేలేదు బాబు. అవన్నీ బహుమానాల దగ్గర. దేవుని కొడుకువా కూతురువా కాదా అనే దగ్గర ఒక్కటే మ్యాటరు. సిలువ రక్తము మీద నువ్వు నమ్మకం ఉంచి ఆధారపడినావా లేదా? సిలువ రక్తం మీద ఆధారపడిన వాడు ఎన్నడు సిగ్గునొందడు. సిలువ రక్తం మీద ఆధారపడిన వాడు నరకానికి వెళ్ళడు. సిలువ రక్తం మీద ఆధారపడిన వాడు నరకానికి వెళ్ళడు.
100% మనం పరలోకంలో ఉంటాం. దేవుని స్తోత్రం. కానీ మరి కొన్ని బలహీనతలు ఉన్నాయి. లేవా మరి కొన్నిసార్లు అనుకోకుండా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. క్లుప్త ప్రసంగం అని చెప్పి దీర్ఘ ప్రసంగం చేయాల్సి వస్తుంది. అయినా సరే దేవుడు క్షమిస్తాడు. క్షమిస్తాడా క్షమించడా? వాడిని దుంపదగా ఏంట్రా నువ్వు ఇప్పుడు ముగించేటట్టు లేవు. ముగించేస్తా. దేవుని స్తోత్రం ప్రియులారా, ముగించేస్తున్నా గమనించండి. మన రక్షణ అనేది పరలోకంలో మనకు గ్యారంటీగా దేవుడు మనకు రిజర్వేషన్ చేసి పెట్టాడు. మనం పరలోకానికి వెళతాము. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని దినాలలో ప్రవేశిస్తాం. అది విషయం. యు ఎంటర్ ఇంటూ గాడ్స్ టైమ్ జోన్. గాడ్స్ టైమ్ జోన్. అక్కడ పోయిన తర్వాత యుగములు ఉంటవి, తరములు ఉంటవి. ఇంకా నేను ఈ ప్రసంగం తర్వాత ముగిస్తాను నేను. అక్కడ పోయినాక నీకు దినాలు, సంవత్సరాలు ఉంటాయి. మరణం ఉండదు కానీ సంవత్సరాలు లెక్క పెడతాడు, యుగాలు లెక్క పెడతాడు. ఎలా లెక్క పెడతాడు నేను చెప్పగలను కానీ ఇక వచ్చే వారమే ఒక్కరు కూడా రారు. కనుక నేను అంత పొరపాటు, అంత రిస్క్ నేను చెయ్యను. దేవుని బిడ్డలారా, అక్కడ యుగములు, తరములు, యుగాలు, తరతరాలు. అందుకే యుగములన్నిటను ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరతరాలలో, యుగాలలో, జగాలలో దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే. దినాలు గడుస్తుంటాయి. కొత్త భూమి, కొత్త ఆకాశంలో జీవజల నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పక్కన ఈ పక్కన జీవ వృక్షం ఉంటుంది. ఆ వృక్షము నెలకు 1 కాపు చొప్పున సంవత్సరానికి 12 కాపులు కాయునట. ఎక్కడది? కొత్త భూమి, కొత్త ఆకాశం. ముందున్న భూమి ఆకాశములు గతించను. ముందున్న భూమి పోయింది, సూర్యుడు పోయింది, చంద్రుడు పోయింది, నక్షత్రాలు అంతా పోయింది. కొత్త భూమి, కొత్త ఆకాశం. చంద్రుడు లేడు. కానీ దినాలు లెక్క 30 రోజులకు 1 కాపు, మళ్ళీ కొత్త కాపు, మళ్ళీ కొత్త కాపు. 12 రకాల ఫలాలు. జీవవృక్షం సంవత్సరానికి 12 కాపులు కాయను. అంటే సంవత్సరాల లెక్కింపు అక్కడ ఉంది. సంవత్సరాలు లెక్కిస్తే మరి కొన్ని ఏండ్లైనాక శతాబ్దాలు, యుగాలు అవుతాయి. యుగాలు గడుస్తుంటాయి. కానీ సంఘకన్యక ఆకాశంలో, కొత్త ఆకాశంలో సూర్యకాంతిని మించి దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అది సదాకాలము నిలుచు దీర్ఘాయువు. భూమి మీద యుగాల తరబడి, యుగాలు తర్వాత యుగాలు గడుస్తూనే ఉంటాయి. ఎన్ని యుగాలు భూమి మీద గడిచినా సంఘకన్యకకు మాత్రం సదాకాలము నిలుచు దీర్ఘాయువు ఇస్తాడు. ఆ తృప్తికరమైన దీర్ఘాయువు నీకు ఉండాలంటే దాన్ని దలుచుకొని ఇప్పుడు ఆనందించాలి. రక్షణను బట్టి ఆనందించాలి. ఇంకో చిన్న పని కూడా చేయాలి. బైబిల్ మూసేసి చెప్తా. ఈ రక్షణను రోజు ఒక్కరికైనా నువ్వు పరిచయం చేయాలి. రోజు ఒక్కరికైనా. 2023 అంతా గడిచిపోయింది. ఎంతమందికి సువార్త చెప్పావు నువ్వు? అవిధేయత కాదా? నిర్లక్ష్యం కాదా? కృతజ్ఞత కాదా? ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. రోజు ఒక్కరికి చెప్పలేవా? లాస్ట్ ఇయర్ నేను చెప్పాను, ఒక 10 కరపత్రాలు పట్టుకొని రోడ్డు మీదకి పోండి, ఎదురుబడ్డోళ్ళకి 10 మందికి పంచండి. నెల తిరిగేసరికి రోజు 10 మందికి కరపత్రాలు ఇస్తే నెలకు 300 మంది నీ ద్వారా సువార్త వింటారు.
సంవత్సరానికి 3650 మంది వింటారు. అందులో ఒక 10 మందిన్న రక్షింపబడితే బహుమానం నీదవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక 500 మంది రోజు ఒక్క ఆత్మను సంపాదిస్తే, పోనీ సంవత్సరం అంతా కష్టపడి ఒక్క ఆత్మ, అప్పుడు వచ్చే సంవత్సరానికి 500 మంది 1000 మంది గారా? నీవు రక్షణను ఇంకొకరికి తెలియజేయకపోతే నీ బ్రతుకులో నీకు తృప్తి ఉండదు. నీవెంతకాలం బ్రతుకుతావు అనేది పక్కన పెట్టు. నీ బ్రతుకు నీకు తృప్తికరంగా, దేవునికి సంతృప్తికరంగా ఉండాలంటే నువ్వు రక్షణలో ఆనందించాలి. రక్షణను ఇంకొకరికి నువ్వు పరిచయం చేయాలి. 2025 జనవరి 1 వచ్చే లోపల ఇప్పుడు ఒక తీర్మానం చేయండి. 2025 వచ్చే లోపల నేను ఒక్క ఆత్మనన్న సంఘంలోకి తెస్తాను. 300 రోజులు కష్టపడి ఒక్క ఆత్మను తెలియవా? ప్రార్థన చేయవే. సువార్త కరపత్రాలు పంచి ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఆత్మలు ఎందుకు రావండి? నువ్వు ప్రయత్నం చేసావు? అసలు నువ్వు పొందిన రక్షణను బట్టి ఆనందించు. ఆ ఆనందాన్ని ఇంకొకడికి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయి. అట్లీస్ట్ 1 soul a day, అట్లీస్ట్ 1 soul in a month. పోనీ సంవత్సరం అంతా నీకు టైం, ఒక్క ఆత్మనన్న తీసుకురా. దయచేసి ఈ సంవత్సరం అంతా మనం ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టి అనుదినం మనం రక్షణలో ఆనందించి ప్రభుని ఆరాధిస్తే మన ఆయుష్కాలం మనకు తృప్తికరంగా ఉంటుంది. ఈ 2 చేయకపోతే నీకు ఎన్ని కోట్లున్న తృప్తి ఉండదు, బ్రతుకు వెలితిగా ఉంటుంది. 2024 ఇంత మనం వెలితిగా బ్రతుకొద్దు, తృప్తిగా బ్రతుకుదాం. నాకున్న తృప్తి అదే. మనిషికి ఉండాల్సిన కష్టాలన్నీ బాధలన్నీ ఉన్నాయి. నాకున్న తృప్తి ఏంటో తెలుసా? నేను క్రీస్తును పరిచయం చేస్తుంటా జనాలకు. అదే నాకు తృప్తి కలిగిస్తుంది. రండి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రభువా, నా బ్రతుకు నాకును నీకును తృప్తికరమగునుగాక తండ్రి. ఒక పాత సంవత్సరం అంతా నా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక కొత్త సంవత్సరం నన్ను ప్రవేశపెట్టావు. ఈ నూతన సంవత్సరం నాకు తృప్తికరంగా ఉండాలి, నీకు తృప్తికరంగా ఉండాలి. ఎంతకాలం బ్రతుకుతాననేది ముఖ్యం కాదు నాయన, ఎలా బ్రతుకుతాననేది ముఖ్యం. అయ్యా నన్ను క్షమించయ్యా, నిర్లక్ష్యంగా బ్రతికాను. నిన్ను గూర్చి ఎవరికి చెప్పడానికి ప్రయత్నించకుండా బ్రతికానేమో తండ్రి. నీ రక్షణను బట్టి ఆనందించకుండా బ్రతికేనేమో. ఫర్గివ్ మీ లార్డ్. ఒక్క మాట చెప్పండి, యేసయ్యా నీవిచ్చిన గొప్ప రక్షణ కొరకు నీకు స్తోత్రం. 2 చేతులు ఆకాశంతో పైకెత్తి మనం ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. అందరము లేచి నిలబడమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మనము లేచి నిలబడదాం. నువ్వు లేచి నిలబడి 2 చేతులు ఎత్తి స్తుతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి దిగి వస్తాడు. ఓ హల్లెలూయా రి కాబరా రబసందల రియదర బరాసి ఊరదర బరసిరి యర బరసి ఖందల రియార బరసి కరందర రబార బరసిరి ఊరి రియరందల రియాల ఖరందర బరసి కరందల బరసి హల్లెలూయా రి కందల రియాదర బరసి కరూదర బర హుందలీర కలాదర బరసి హల్లెలూయా రి కరందల బర హూదరి బరసి కరందల బరసి. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీవిచ్చిన రక్షణ కొరకు నీకు స్తోత్రం. నేను నరకములో పడడు అనే సంగతి తలచుకొని ఆనందించుటకు సహాయము చేయండి. Create the joy of salvation in my heart, O Lord. Let me begin every day
రిజాయిసింగ్ ఇన్ యువర్ సాల్వేషన్. నీ రక్షణలో ఆనందిస్తూ అనుదినమును ప్రతిదినము నీ సంవత్సరం అంతా మొదలుపెట్టుటకు సహాయము చేయమని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభుని ఆరాధించవలసిన సమయం. నువ్వు దేవుని మహిమతో నింపబడవలసిన సమయం. ఓ దేవుని సువార్త ప్రకటించడానికి నువ్వు ప్రతిష్ఠించుకోవలసిన సమయం. ఇంకా ఏమి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దమ్మా, ఇంకా నువ్వేమీ జ్ఞాపకం చేసుకోవద్దు సోదరుడా. దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఆశీర్వదించబోతున్నాడు. ఒక ఉన్నతమైన కొండ శిఖరం ఎక్కించబోతున్నాడు. నిన్ను లోకానికి వెలుగుగా ఉప్పుగా చేయబోతున్నాడు. ఓరారాబర సర కలరియారదలబలసి ఉందలదరబర హురరాబరీసి కాందలర్యాలదరబరసి కందరబరసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా, నీ రక్షణ కొరకు నీకు స్తోత్రం. భూమి మీద నీ రక్షణ తెలియబడినట్టు నన్ను వాడుకో తండ్రి. అప్పుడే నా జీవితం తృప్తికరంగా ఉంటుంది. జస్ట్ లాంగ్ లైఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ ఓ లార్డ్. జస్ట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. ఈవెన్ ద లైఫ్ ఆఫ్ గుడ్ హెల్త్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ఓ లార్డ్. ఆరోగ్యమున్నా ఐశ్వర్యమున్నా సమాజంలో ఉన్నంత పదవులు ఘనతలున్నా నాకు తృప్తి ఉండదు నాయన. రక్షకుడా, నిన్ను ఒక వ్యక్తికి పరిచయం చేస్తే నాకు తృప్తి నాయన. ప్లీజ్ సేవ్ సమ్ పీపుల్ త్రూ మీ. నా ద్వారా కొంతమందితో మాట్లాడు, నా ద్వారా కొంతమందిని రక్షించు తండ్రి. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. తార్సువాడైన సౌలు లాంటి వాళ్ళని నా ద్వారా రక్షించుకో తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఓ నా రాజా, నీకు వందనాలు. 2023 అంతా వ్యర్థమైపోయింది నాయన. వద్దదు, ఈ 24వ సంవత్సరం వ్యర్థం కాకూడదు తండ్రి. ప్రతిరోజు నేను కొంతమందికి సువార్త చెప్పాలి. ప్రతి ఆదివారం ఒక ఆత్మనన్న సంఘంలోకి తీసుకురావాలి. ఈ స్థలము క్రిక్కిరిసి ఉండునట్లు, ఈ స్థలము పట్టజాలకు ఉండునట్లు ఆత్మల సంపాదన జరగాలి. మనుషులు బట్టే జాలరులుగా ప్రతి క్రైస్తవ విశ్వాసి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సకల డినామినేషన్ల క్రైస్తవులలో ఇట్టి పరివర్తన దయచేయండి. ఇట్టి నూతన ప్రతిష్ట, నూతన సమర్పణ దయచేయండి. ఓ సకల డినామినేషన్ల క్రైస్తవ విశ్వాసులు అందరూ ఆత్మలను బట్టే జాలరులగుదురుగాక తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. ఆయన గతమును మరచి, వెనుకున్న వాటిని మరచి, ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ఆత్మల సంపాదన కొరకు వేగిరపడదాం. పరిశుద్ధ జీవితం కొరకు వేగిరపడదాం. సియోను కొండెక్కడానికి, సీనాయి కొండెక్కడానికి వేగిరపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రూపాంతర కొండ ఎక్కడానికి వేగిరపడదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, పూజనీయుడు యేసయ్యా. హల్లెలూయా, పూజనీయుడు. హల్లెలూయా, పూజింతుము నిన్ను యేసయ్యా. హల్లెలూయా, పూజింతుము నిన్ను యేసయ్యా. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం. శ్రీ యేసునందే రక్షణ మనకు. ఉరదరల బల సరరియల బల శకరందల బల సిరందరలు కరల బలసి. శ్రీ యేసునందే నిత్య జీవం. రానున్నవాడు, రానున్నవాడు యేసయ్యా. హల్లెలూయా. రాను గ్లోరీ లూయా. రాజ్యమేలును యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. రాజ్యమేలును యేసయ్యా. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యాగి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. శ్రీ యేసునందే రక్షణలో ఆనందించండి. పరమునకధిపతి యేసయ్యా. హల్లెలూయా, పరమున. హల్లెలూయా.
హల్లెలూయా పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా పరలోకము యేసయ్య హల్లెలూయా శ్రీ యేసునందు రక్షణం హల్లెలూయా శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసునందు నిత్య స్వస్థపరచును యేసయ్య విడుదల ఉంది యేసునందు శ్రీ యేసునందే రక్షణ మనకు స్తోత్రం 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 హల్లెలూయా గ్లోరీ శ్రీ యేసునందే నిత్య నీతిమంతుడు యేసయ్య నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా హల్లెలూయా సమాధానకర్త యేసు హల్లెలూయా సమాధానకర్త యేసు హల్లెలూయా యేసునందే గ్లోరీ హల్లెలూయా స్తోత్రం శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసు మీ సకల వ్యాధుల నుండి స్వస్థపరచే దేవుడు స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా స్వస్థపరచును యేసయ్య లూయా విడుదల ఉంది యేసునందు స్తోత్రం యేసునందు హల్లెలూయా శ్రీ యేసునందు గ్లోరీ శ్రీ యేసునందే నిత్య జీవం శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసునందే లూయా విడుదల ఉంది యేసునందు విడుదల ఉంది యేసునందు హల్లెలూయా స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా యేసయ్య హల్లెలూయా పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా రాజ్యమేలును యేసయ్య హల్లెలూయా రాజ్యమేలును యేసయ్య హల్లెలూయా రాజ్యమేలును యేసయ్య ఓ హల్లెలూయా హల్లెలూయా ఓ అద్భుతకరుడు యేసయ్య ఈ కొత్త సంవత్సరం అంతా నీకు కొత్తగా ఉండబోతుంది దేవుడు నీ బ్రతుకును నీ జీవితాన్ని నీ హృదయాన్ని తన రాజ్యముగా చేసుకుని ఏలబోతున్నాడు నీ సకల వ్యాధుల నుంచి ఈ సంవత్సరం ఆదిలోనే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు సాతాను కట్టిన బంధకములన్నీ త్రెంచివేసి ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ కారాదల బరసందల రియాదల బరశ్రీ నీకున్న బాధ ఏదైనా సరే ఈ సంవత్సరం నీకు విడుదల సంవత్సరం నీకున్న బాధ ఏదైనా సరే ఈ సంవత్సరం నీకు హితవత్సరం ఈ సంవత్సరం నీకు జూబిలీ సంవత్సరం రబర సకందల రబరసి సునాద సంవత్సరం వచ్చేసింది ప్రియులారా సునాద సంవత్సరం వచ్చేసింది హల్లెలూయా 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ వాక్యాన్ని మీరు ఫలింపచేయండి మా తండ్రి దీర్ఘాయువు ఇస్తావంటే ఆలస్యంగా చనిపోయే ఆయుష్ని కాదు యుగయుగములు నిలిచే సదాకాలము నిలిచే దీర్ఘాయువని మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం దేవునికి సంబంధించిన కాలగణనములో
ఎన్నో దినాలు, మాసాలు, సంవత్సరాలు చూస్తూ అంతము కాని జీవితం మేము ఆనందించబోతున్నాం గనుక అది తలుచుకొని ఈ భూమి మీద అనుదినము ఆనందించుటకు సహాయం చేయండి. ఈ ఆనందాన్ని అందరికీ పరిచయం చేసే ప్రయత్నం ద్వారా మేము తృప్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధికి నడిపించును గాక. యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయ. దయచేసి అందరూ భోజనాలు చేయండి. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. భోజనాలు చేసిన వాళ్ళతోనే నేను మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను.